ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ బ్లాక్ మిర్రర్ సీజన్ 2 ఎపిసోడ్ 1. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మార్తా వర్షంలో 2 కాఫీ తీసుకొస్తూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ యాష్ కార్ లో ఫోన్ చూస్తూ ఉంటాడు. మార్తా వచ్చి కార్ డోర్ తీయమంటున్నా వినిపించుకోడు. కొంతసేపటికి డోర్ తీస్తాడు. మార్తా యాష్ పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ రోజు యాష్ ఆఫీస్ కి వెళ్తాడు. మార్తా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సాయంత్రం అయినా యాష్ తిరిగి రాలేదు. మార్తా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు. యాష్ ఆఫీస్ కి కాల్ చేస్తుంది. యాష్ ఇంకా వర్క్ కి రాలేదు అని చెప్తారు. మార్తా తన చెల్లికి కాల్ చేసి ఏడుస్తూ యాష్ ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ ఎత్తలేదు, ఏమైనా అయిందేమో అని భయం వేస్తుంది అంటూ ఉండగా ఇంటికి పోలీస్ వస్తారు. యాష్ చనిపోయాడు. నెక్స్ట్ రోజు మార్తా యాష్ ఫ్యూనరల్ కి వెళ్తుంది. అక్కడ ఒక ఆమె, సారా, నీకు ఓకే అయితే నేనొకటి చెప్తాను, అప్పుడు యాష్ నీతోనే ఉంటాడు, నువ్వు తనతో మాట్లాడొచ్చు, తను చనిపోతేనే ఇది సాధ్యమవుతుంది, నేను నిన్ను దానిలో జాయిన్ చేస్తాను అని చెప్తుంది. మార్తా నాకు అవేమీ వద్దు అంటుంది. సాయంత్రం మార్తా ఇల్లు సర్దుకుంటూ ఉంటుంది. యాష్ ని మిస్ అవుతుంది. సారా నేను నిన్ను జాయిన్ చేశాను అని మెసేజ్ చేస్తుంది. మార్తాకి యాష్ నుంచి మెసేజ్ వస్తుంది. వెంటనే సారాకి కాల్ చేసి కోపంగా, నువ్వేం చేసావో నాకు తెలియదు, వెంటనే ఆపేసాయి, యాష్ నుంచి మెసేజ్ వస్తుంటే నాకు ఏదోలా ఉంది అంటుంది. సారా అది ఒక ఏఐ ప్రోగ్రామ్, యాష్ లాగా నీకు మెసేజెస్ పెడుతుంది, నీకు యాష్ తో మాట్లాడినట్టు ఉంటుంది, ఒకసారి మెసేజ్ పెట్టు, నీకు నచ్చితే యాష్ డీటెయిల్స్ ఏఐకి ఇవ్వు, యాష్ నీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ రోజు మార్తాకి వామిటింగ్స్ అవుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. టెన్షన్ గా ఉంటుంది. చెల్లితో మాట్లాడదామంటే చెల్లి బిజీగా ఉండి ఫోన్ ఎత్తదు. వాయిస్ మెసేజ్ లో ఏడుస్తూ, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయి, నీతో మాట్లాడాలి అంటుంది. మార్తా నేను ప్రెగ్నెంట్ అయితే యాష్ ఎలా ఫీల్ అవుతాడు అని తెలుసుకోవాలని ఏఐతో చాట్ చేస్తుంది. అది అచ్చం యాష్ లానే చాట్ చేస్తుంది. మార్తా నేను ప్రెగ్నెంట్ అని చెప్తే యాష్ హ్యాపీగా ఉంటాడు. నేను నీతో ఉంటే బాగుండేది అంటాడు. సాయంత్రం చెల్లి కాల్ చేసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇంటికి రానా అని అడుగుతుంది. మార్తా నేను బానే ఉన్నాను, రావద్దు, నాకు వర్క్ ఉంది అని ఫోన్ పెట్టేస్తుంది. చెల్లికి విచిత్రంగా అనిపిస్తుంది కానీ అంతగా పట్టించుకోదు. మార్తా యాష్ తో చాట్ చేస్తూ ఉంటుంది. నాకు నీతో మాట్లాడాలని ఉంది అంటుంది. యాష్ మాట్లాడొచ్చు అంటాడు. మార్తా యాష్ వీడియోస్ అన్ని ఏఐ లోకి అప్లోడ్ చేస్తుంది. ఏఐ యాష్ వాయిస్ అనలైజ్ చేసి మార్తాకి కాల్ చేసి యాష్ వాయిస్ లో మాట్లాడుతుంది. మార్తాకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా యాష్ తో మాట్లాడుతూ ఉంటుంది. చెల్లి కాల్ చేస్తున్నా ఎత్తదు. ఒకరోజు మార్తా అల్ట్రాసౌండ్ చేపించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. యాష్ కి వినిపించాలని బేబీ హార్ట్ బీట్ రికార్డ్ చేస్తుంది. వెళ్లే దారిలో యాష్ కి వినిపిస్తూ మెట్లు దిగుతుంది. ఫోన్ జారి కింద పడి పగిలిపోతుంది. మార్తా టెన్షన్ గా ఫోన్ తీసుకొని యాష్ ని పిలుస్తుంది. యాష్ వాయిస్ సరిగ్గా వినిపించదు. తొందరగా ఇంటికి వెళ్లి ఫోన్ ఛార్జింగ్ పెడుతుంది. యాష్ కాల్ చేస్తాడు. మార్తా ఏడుస్తూ ఫోన్ కింద పడింది, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావని భయం వేసింది అంటుంది. యాష్ నేను ప్రోగ్రామ్ ని, ఫోన్ పగిలినా నాకేమీ కాదు, నా ఇన్ఫర్మేషన్ మొత్తం క్లౌడ్ లో ఉంటుంది, నీకు కావాలంటే మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు, కానీ ఖర్చు అవుతుంది అంటాడు. నెక్స్ట్ రోజు మార్తా ఇంటికి పార్సెల్ వస్తుంది. బాక్స్ తెరిచాక కొంచెం భయపడుతుంది. యాష్ బాత్ టబ్ లో వాటర్ ఫిల్ చేసి దానిని కొంతసేపు నీళ్ళలో పెట్టి వెయిట్ చెయ్యి అంటాడు. కొంచెం సేపు తర్వాత మార్తాకి బాత్రూమ్ లో నుంచి సౌండ్ వస్తుంది. వెళ్ళి చూస్తుంది. తన ముందు యాష్ నిలబడి ఉంటాడు. మార్తా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటుంది. అది యాష్ లా కనిపిస్తుంది. యాష్ లా మాట్లాడుతుంది. మార్తా ముట్టుకొని చూస్తే అచ్చం యాష్ లానే ఉంటుంది. మార్తా నిన్ను చాలా మిస్ అయ్యాను అని యాష్ ని హక్ చేసుకుంటుంది. మార్తా యాష్ చెస్ట్ మీద పుట్టుమచ్చ ఉండేది, అంటే ప్రోగ్రామ్ ఎమ్మటే ఆ చోట పుట్టుమచ్చ క్రియేట్ చేస్తుంది. ఇద్దరూ నిద్రపోతారు. మార్తా లెగవంగానే తన పక్కన యాష్ కళ్ళు తెరుచుకొని ఉంటాడు. మార్తా భయపడి నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకో అంటుంది. మార్తా వర్క్ చేస్తున్నప్పుడు యాష్ సైలెంట్ గా తన వెనుక నిలబడి సడన్ గా మార్తాని ఏమైనా తింటావా అంటే మార్తా ఉలిక్కి పడుతుంది. యాష్ తో నువ్వు నాతో ఉన్నావంటే నమ్మలేకపోతున్నాను, నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం కావాలి అంటుంది.
అప్పుడే మార్తాకి చెప్పకుండా చెల్లి ఇంటికి వస్తుంది. మార్తా యాష్ ని బెడ్రూమ్ లో దాంకోమని పంపిస్తుంది. చెల్లి, నేను కాల్ చేశాను, మెసేజ్ చేశాను, నువ్వు దేనికి రిప్లై ఇవ్వలేదు, ఏమైంది అంటే మార్తా చాలా వర్క్ ఉంది అంటుంది. చెల్లికి అబద్ధాలు చెప్పి మేనేజ్ చేస్తుంది. మార్తా తన చెల్లి కొంతసేపు మాట్లాడుకుంటారు. చెల్లి బాత్రూమ్ కి వెళ్తుంది. నువ్వు యాష్ నే గుర్తు చేసుకొని బాధపడకుండా తనని మర్చిపోయి నీ లైఫ్ నువ్వు బ్రతుకుతున్నావు, నాకు హ్యాపీగా ఉంది. బాత్రూమ్ లో అబ్బాయి బట్టలు ఉన్నాయి, డేటింగ్ చేసే అతను మంచోడేనా అంటుంది. మార్తా సైలెంట్ గా ఉంటుంది. చెల్లి నవ్వుతూ, నీ లైఫ్ లోకి నేను రాను, ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చెయ్యి అని వెళ్ళిపోతుంది. మార్తా ఇంకా యాష్ ని గుర్తు చేసుకుంటూ యాష్ ఏఐతో కలిసి ఉంటుంది. యాష్, మీ ఫ్రెండ్ ఏమంటుంది అంటే మార్తా, తను నా చెల్లి, నీకు కూడా తెలుసు అంటుంది. యాష్, అంతా బానే ఉందా అంటే మార్తా గట్టిగా బానే ఉంది అంటుంది. తన చేతిలో గ్లాస్ జారి కింద పడి పగిలిపోతుంది. యాష్ గ్లాస్ పీసెస్ ఎత్తడానికి మార్తాకి సహాయం చేస్తుంటే మార్తా, నేను ఎత్తగలను అని యాష్ చెయ్యిని నెడుతుంది. యాష్ కి గాజు గుచ్చుకుంటుంది, కానీ బ్లడ్ రాదు. ఏమీ జరగనట్టు మళ్ళీ గ్లాస్ పీసెస్ ని ఎత్తుతాడు. మార్తాకి యాష్ మీద కోపంగా ఉంటుంది. సరిగ్గా ఊపిరి పీల్చుకోవట్లేదు, తనతో గొడవ పడట్లేదు అని. కోపంగా, నువ్వు యాష్ కి రీప్లేస్మెంట్ కాదు, నువ్వు ఒక ప్రోగ్రామ్ అంతే, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అంటే యాష్ వెళ్ళిపోతాడు. మార్తా పొద్దున లెగిచి చూసేసరికి యాష్ ఇంటి బయట నిల్చొని ఉంటాడు. మార్తా, అక్కడేం చేస్తున్నావు అంటే యాష్, నా అడ్మినిస్ట్రేటర్ లేకుండా నేను యాక్టివేషన్ పాయింట్ అంటే బాత్రూమ్ టబ్ నుంచి 25 మీటర్ల కన్నా దూరం వెళ్ళలేను అంటాడు. మార్తా యాష్ ని లోపలికి రమ్మంటుంది. మార్తా స్నానం చేసి యాష్ ని బయటికి తీసుకువెళ్తుంది. కొండ మీదకి వెళ్తారు. కింద సముద్రం ఉంటుంది. యాష్ మార్తా కిందకి దూకుతుందేమో అనుకొని దూకొద్దు అంటాడు. మార్తా, నేను దూకట్లేదు, నువ్వు దూకు అంటే యాష్, నువ్వు చెప్తే దూకుతాను అని దూకబోతాడు. మార్తా, నిజమైన యాష్ అయితే దూకేవాడు కాదు, ఏడుస్తూ దూకను అనేవాడు. నీతో ఉంటే నాకు యాష్ తో ఉన్నట్టు అనిపించట్లేదు అంటుంది. మార్తా చెప్పాక ఏఐ యాష్ ఏడుస్తూ నేను దూకను అని బ్రతిమాలుతాడు. మార్తా గట్టిగా అరుస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత మార్తాకి బేబీ పుడుతుంది. ఇవాళ తన బర్త్డే. ఇద్దరూ కేక్ కట్ చేస్తారు. కూతురు, నాకు ఎక్స్ట్రా పీస్ కావాలి, యాటిక్ లో తింటాను అంటుంది. మార్తా ఫస్ట్ ఒప్పుకోదు, కానీ తరువాత సరే అంటుంది. కూతురు యాటిక్ కి వెళ్తుంది. అక్కడ యాష్ ఉంటాడు. మార్తా తన కూతురు యాష్ తో మాట్లాడుతూ కేక్ తింటారు. ఒకళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేరు. మనం చేయాల్సింది ఒక్కటే, హ్యాపీగా బ్రతకడం. హ్యాపీగా ఉంటే వెళ్ళిపోయిన వాళ్ళని మర్చిపోయినట్టు కాదు, వాళ్ళ మెమరీస్ ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఇంతటితో సీజన్ 2 ఎపిసోడ్ 1 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీసే కాకుండా యానిమే, ఏషియన్ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.